నమస్తే. పోక్సో కేసు నమోదై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్పై ఇక చాలా అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని కాపాడుతుంది. కాంగ్రెస్ సర్కారు కూడా ఈ యొక్క దర్యాప్తు విషయంలో మాత్రం చాలా నెమ్మదిగా చూసి చూడనట్టు వ్యవహరిస్తుందని కూడా బీఆర్ఎస్తో పాటు కొన్ని విశ్లేషకులు అలాగే ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. నిజంగానే భగీరథ్ను కాంగ్రెస్ కాపాడుతుందా? అసలు విచారణ తీరు ఎలా సాగుతుంది? నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సతీష్ మాదిగ గారు ఉన్నారు. అన్న నమస్తే. నిజంగా కాంగ్రెస్ సర్కారు బండి భగీరథ్ విషయంలో మాత్రం వేగవంతంగా చేయట్లేదు, చాలా నెమ్మదిగా రాజకీయంగా ఏదో ఉన్నది దీని వెనుక అనే ఒక ప్రచారం చేస్తుంది. ఏం చెప్తారు? బండి భగీరథ్ని ఎవరు కూడా కాపాడలేరు, ఇది నగ్న సత్యం. పోక్సో చట్టంలో ఒక మైనర్ బాలిక యొక్క స్టేట్మెంటే దానికి చివరి స్టేట్మెంట్, అదే ఆధారం అంతే. కాకపోతే ఆమె జడ్జి ఎదురుగా చెప్తారు, పబ్లిక్లో చెప్పనిక లేదు. పిటిషన్ తల్లిదండ్రులు ఇస్తారు. ఎందుకొరకంటే ఆమె రాసిన పిటిషన్ కూడా ఈ పోక్సో చట్టంలో చెల్లదు, తల్లిదండ్రులు పెట్టడానికి వస్తుంది కేసు. కానీ విచారణలో మాత్రం ఆమెను అడిగి తెలుసుకుంటారు విచారణాధికారులు. ఆమె చెప్పిన ఆ యొక్క సాక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ కట్గా నమోదు చేస్తూ ఇవి ఆ శిక్షకు బేస్. ఇవన్నీ అంటే పోక్సో చట్టం కన్నా కరెక్ట్గానైతే భగీరథ్ ఖచ్చితంగా 20 సంవత్సరాలు జైలుకి వెళ్ళాల్సిందే. అంటే ఒక నవయువకుడు 20 సంవత్సరాలు జైలుకి వెళ్తున్న అంశం. అదే రకంగా ఒక మైనర్ బాలిక అఘాయిత్యానికి, మోసానికి, కుట్రకు, వ్యసనానికి అన్నిటికీ బలైన ఒక మైనర్ బాలిక భవిష్యత్తు, ఒక నవయువకుడు భవిష్యత్తు. కనుకనే కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వమైనా సరే క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒక కేసు విషయంలో ఖచ్చితంగా పిన్ టు పిన్ దాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఎందుకొరకు చెప్తున్నాను నేను ఈ విషయాన్ని అంటే, ఇంకా దీనికి ఇక వేరే ఉండదు, ఇక ఆల్టర్నేటివ్ లేదు. దీనిలో క్షమాభిక్ష పెట్టడమే కానీ ఇంకోటి పెట్టడమే కానీ లేదు ఈ చట్టంలో. డైరెక్ట్ జైలు కేసు అవుతుంది, జైలుకి పోతారు, జైల్లో 45 రోజులు ఉంటారు, బెయిల్ వస్తుంది, మన కేసు రన్ అవుతుంది. వెంటనే 2 నెలల 3 నెలల 4-5 నెలలనే ఖచ్చితంగా జైలుకి వెళ్ళిపోవచ్చు. తక్కువ టైంలో తీర్పు వస్తుంది. ఈ పోక్సో చట్టాల్లో అట్టే ఉంటుంది. పోక్సో యాక్ట్లో చాలా తొందరగానే జడ్జిమెంట్లు వస్తాయి. ఇంకోటి ఈ దీంట్లో అయితే మరీ సంచలనం సృష్టిస్తున్న కేసు కనుక తొందరలోనే తీర్పు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇందులో. ఇంకోటి మా మీద వాడి ఏడవడం అనేది ఓ రాజకీయ కక్ష. వాస్తవానికి చాలా పోక్సో యాక్ట్లు జరుగుతున్నాయి, పోక్సో దాడులు, పోక్సో కేసులు చాలా నమోదవుతున్నాయి. చిన్నపిల్లల కానిస్టేబుల్ని పెట్టుకుంటే 18 సంవత్సరాల్లో పిల్లలు చాలామంది కూడా కొన్ని బయటికి వస్తున్నాయి, కొన్ని బయటికి రావట్లేదు. కానీ చాలా సంఘటనలు జరుగుతున్నాయి. బయటకు వచ్చిన అక్కడ మాత్రం శిక్షలు పడుతున్నాయి బరాబరు. అందులో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ జరిగిన పరిస్థితులు లేవు. కానీ దీన్నే ఎందుకు ఇంత హైలైట్ చేయడం అంటే ప్రధానమైన కారణం ఏంటంటే, ఇక్కడ బండి సాయి భగీరథ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావడం, ఆయన ఒక బర్నింగ్ లీడర్, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఒక వాయువు పట్టు లాంటి. భారతీయ జనతా పార్టీ ఉవ్వెత్తున ఇంత తొందరగా లేవడానికి కారణం ఆయనే. ఒక 8 మంది ఎంపీలు గెలిచడంలో పార్టీ అంత అంత తొందరగా రావడం కూడా కారణం ఆయనే. అదే రకంగా హైదరాబాద్ నగరంలో చాలా మన కార్పొరేట్ స్థానాలను హైదరాబాద్లో గెలుచుకోవడానికి కూడా ఆయన హయాంలోనే, ఆయన అధ్యక్షుడు సమయంలోనే జరిగింది ఇదంతా. కనుక బండి సంజయ్ అనే వ్యక్తి ఒక మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక సంచలనమైన రాజకీయ నాయకుడు. కనుకనే ఈ రకంగా జరుగుతుంది. దాని మీదే ఆయన మీద వాస్తవానికి వ్యక్తిగతంగా బీఆర్ఎస్లకు కోపం ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా పర్టికులర్గా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం చాలా సీరియస్గా స్టాండ్ తీసుకున్నారు. ప్రతి అంశాన్ని కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అలాగే చాలా పటిష్టంగా పకడ్బందీగా ఆరోపణలు కూడా బయటకు వచ్చి కూడా చేస్తున్నారు. కొన్ని సాక్ష్యాలు కూడా బయట పెడుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీరు పట్ల ఎట్లా చూస్తారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక పోలీస్ అధికారి, ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఐపీఎస్ ఆఫీసరు, పోలీస్ అధికారి, చట్టాలు తెలిసిన వ్యక్తి, ఆయన సెక్షన్లు తెలిసిన వ్యక్తి. అంటే ఆయన అనుభవం మొత్తం
పోలీస్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఎస్పీగా ఆయన పనిచేస్తున్న ఆయన అనుభవం మొత్తం ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఉన్నదో అప్పుడు చెప్పలే ఆయన, అప్పుడు చేయలే. ఎందుకొరకు అధికారుల కింద ఇంకో అధికారి ఉంటాడు, అంటే సబార్డినేట్, అంటే ఎస్పీకి సిఐ అయినా డిఎస్పీ అయినా వీళ్ళందరైనా ఆయనకు లోబడి పనిచేయాల్సి వస్తుంది. అట్లనే ఒక ఎస్పీ డీజీపీ ఐజీ వాళ్ళకు లోబడి పనిచేయాల్సి వస్తుంది, సబార్డినేట్స్ వీళ్ళంతా. కానీ ఆ రోజు ఇవన్నీ బయట పెట్టలేరు. ఇట్లా చేస్తే వీళ్ళకి సహకరిస్తే ఈ సెక్షన్ అవుతుంది, వీళ్ళ సంఘపై ఈ కేసులో సహకరించడానికి ఇతడు నేరస్తుడు, అదే రకంగా కాంప్రమైజ్ చేయడానికి వచ్చినప్పుడు తండ్రి రకంగా ఆయన నేరస్తుడు అని ఇవన్నీ చట్టాలంటే ఒక నేరస్తుడికి ఎవరెవరైతే సహకారం చేస్తారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదవుతాయండి. ఇది జగమెరిగిన సత్యం. కాకపోతే ఏంటంటే ఈయన మన ఒక ప్రజెంట్ పోలీస్ ఆఫీసర్ గారు ఉంటే కానీ ఇవన్నీ చెప్పడు. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ అయ్యిండు, ఒక రాజకీయ నాయకుడు ఆయన ఇప్పుడు. అంటే రాజకీయ నాయకుడు ఇప్పుడు ఏం చేస్తుందంటే పోలీసు నౌకరులో ఉన్నప్పుడు చేయవలసిన డ్యూటీ వ్యవహారాలన్నింటినీ కూడా ఇప్పుడు చెప్తున్నాయి ఆయన. అంటే ఇది ఒక కాడికి మంచిదే, ఆయన చెప్తున్న అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ నేరానికి సంబంధించుకున్న సెక్షన్లు, ఈ సహకారం చేసిన వాళ్ళకు కూడా శిక్షలు పడతాయి, దాచిపెట్టుకున్నాను పడతాయి, బండెక్కించుకుని పోయిన పడతాయి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షార్హులు అని చెప్పేసి ఏదైతే చెప్పిండో అది ఓ కాడికి ఇటువంటి నేరాలు చేయాలనే ఆలోచన ఉన్నవాడికి ప్రజలకు ఒక మేలుకొల్పు లాంటిదే ఇది వాస్తవానికి. కానీ ఆయన ప్రస్తుతం ఒక రాజకీయ పార్టీలో ఉన్నాడు. ఆయన మాట ఏది మాట్లాడినా కూడా అది కక్ష సాధింపు చర్య అనే అంశంలోనే ఉంటుంది. ఇప్పుడు ఈయనకు గుర్తింపు కావాలి బీఆర్ఎస్లో. మన ఫామ్ హౌస్ కాడ ఇప్పుడు కేసీఆర్ ఇన్ని రోజుల కిందట తెలంగాణ రాష్ట్రం వస్తే కాపలా కుక్క లేక ఉంటాడు. కాపలా కుక్క సంగతి పక్కకెట్టు, కానీ ఇప్పుడు మన కాటేసి కుక్క లేక తయారైపోతే ప్రజలందరూ దాన్ని గొలుసు కట్టేసి ఫామ్ హౌస్లో కట్టేసారు దాన్ని. ఇప్పుడు దానికి కాపలాగా ఈ మనిషి ఉన్నాడు. ఇప్పుడు ఈ మనిషి ఉన్నాడు. కానీ ఈయన కావాలని కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి గారి పైన ఇటువంటి విష ప్రచారం చేస్తే అది ఆయనకే నష్టం తప్ప వేరేది మాత్రం కాదు. ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు. ఇప్పుడు ఆయన ఉరుకులాడి చెప్పడానికి మళ్ళీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన పోలీసు అధికారిగా ఉన్నప్పుడు ఎన్ని కేసులు దరఖాస్తు ఇచ్చినప్పుడు అరెస్ట్ చేసిండు. ఇప్పుడు మాట్లాడినంత కాదు కదా. ఖచ్చితంగా ఈ కేసు విషయంలో తాస్తారం అనేది లేదు, లేట్ అనేది లేదు. ఎందుకొరకంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఫ్రెండ్షిప్ అనేది 2025 డిసెంబరు నెలలో 31వ తారీఖు నాడు పలాని ఫామ్ హౌజు, దాంట్లో మళ్ళీ 4 నెలలకు ఇంకో దగ్గర, ఆ తర్వాత గుడి దగ్గర, ఇట్లా ఈ సంవత్సరం పొడవుగా ఉన్నాయి ఇలా కేసులు. అంటే ఈ ప్లేసులలోకి పోలీసు బృందాలు వెళ్ళి అక్కడ సీసీ కెమెరాలను చూసి అక్కడ రకరకాలుగా పరిశీలన చేసి సాక్షులను జమ చేసి ఇది ఎంత మరి ఈ కేసు పోక్సో యాక్టు. అందులో వాళ్ళు రాశారు ఏమని, అబ్బాయి కూడా రాశాడు తను హనీ ట్యాప్ కేసులో కూడా నేను ఈ గుడికి వెళ్ళాను, తిరుపతి వెళ్ళాను, అరుణాచలం వెళ్ళాను, పలానా లాడ్జ్లో ఉన్నాం, పలానా ఫామ్ హౌస్లో ఉన్నాం అని రాసిండు కదా. వాళ్ళు అన్నప్పుడు ఆ ప్లేసులలోకి వెళ్ళాలి పోలీసు బృందాలు, వెళ్ళి పూర్తిగా విచారణ చేయాలా, సాక్ష్యాలు తీసుకురావాలి. ఈ కేసులో అన్నీ కూడా సాక్ష్యాలు అందరూ పగడ్బందీగా పర్ఫెక్ట్గా జరిగింది అని చేస్తే మాత్రం బండి భగీరథ ఇందులో నుంచి తప్పించుకోలేనటువంటి పరిస్థితి, తప్పించుకోలేడు. కనుకనే కదా ఆ తండ్రి గోస. నిజంగా బండి సంజయ్ గారికి మళ్ళా అంటే శని దాపరించిందా ఏం దాపరించిందో కానీ ఆయన కొడుకు దాట జరగడం, ఇప్పుడు వాళ్ళ తల్లికి గుండె పోటు రావడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తుంటే బండి సంజయ్ గారిని ఒక సాతాను వెంటబడ్డట్టుగా స్పష్టంగా కనపడింది. అది ఆయన కుటుంబం రూపంలో ఉండడం అనేది, ఆయన కొడుకు రూపంలో ఉండడం అనేది ఒక అంటే కష్టపడి చాలా కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడు ఆయన. నిజానికి ఒక కార్పొరేటర్ నుంచి, ఒక కార్యకర్త నుంచి, ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఏబీపీ స్టూడెంట్ కానించి రాజకీయంగా వచ్చి ఒక కేంద్ర మంత్రి అయిన ఆ వ్యక్తి కుప్పగూలి కింద పట్టట్టుగా, అది ఎవరితోనో కాదు స్వయాన ఆయన కొడుకుతోన ఇది జరగడం అనేది ఒక శాపంగానే పరిగణమన్నట్టుగా కనపడుతుంది. బండి భగీరథ్ అరెస్టు విషయంలో మాత్రం పోలీసులు నిజంగా ఎంతమంది తాత్సారం చేస్తున్నారు, చాలా ఆలస్యం చేస్తున్నారు. 2 గంటలు 3 గంటల్లో పట్టుకునే అంశాన్ని రోజుల కొద్దీ వివరిస్తున్నారు. తాజాగా విమర్శలు వచ్చిన తర్వాత లుకౌట్ నోటీసులు ఇచ్చారు. తాజాగా బండి సంజయ్ ఇంటికి వచ్చి కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎందుకింత అరెస్ట్ విషయంలో ఆలస్యం చేస్తున్నారు? ప్రభుత్వం సహకారం లేకుండా ఇదంతా జరుగుతుందా? పోలీసులు అంత నిఘా వ్యవస్థ లేకుండా ఉన్నారని కూడా వస్తున్న విమర్శలకి ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవానికి ఈ అమ్మాయి ఏదైతే మే 8వ తారీఖు నాడు సాయంత్రం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందో, టేక్ బసిర్బాగ్ పోలీస్ స్టేషన్లో, ఆ పోలీస్ స్టేషన్లో ఫస్ట్
ఓ సెక్షన్స్తోనే కేసు నమోదయ్యింది. అంతకన్నా ముందు కరీంనగర్ పోలీస్ స్టేషన్లో భగీరథ్ పెట్టిన కేసు నమోదయ్యింది, అనే ట్రాఫిక్ కేసు. అయితే అన్నప్పుడు ఏం చేస్తారు పోలీసులు, కేసు నమోదైతే అమ్మాయితోన మన స్పెషల్ అధికారి విచారణ చేసిన తర్వాత సెక్షన్స్ ఆల్టర్ చేశారు. ఏదైతే ఆల్టర్ చేసి పెట్టారో అసలు ఎన్ని రోజులన్నా కానీ ఈ భగీరథ్ తప్పించుకోలేదండి. బలమైన చట్టాలే. ఇప్పుడు నీ విషయం ఏంటంటే వీళ్ళందరూ అనవసరంగా ఆగవాగమై గాయగాయ గత్తలేసిపోతారు, కానీ భగీరథ్ తప్పించుకోలేడని దీంట్లో నో ఛాన్స్. అది ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, 10 దినాలైనా సరే పగడిబందిగా కటకటాలకు భగీరథ్ వెళ్ళవలసిందే తప్ప ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని అంటే రేవంత్ రెడ్డి గారి గురించి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా పుష్ప రిలీజ్ అయింది. సంధ్య ట్యాక్స్ తొక్కేసలాట పిల్లోడు చచ్చిపోయాడు, అదే కోమలోకి వెళ్ళిపోయాడు, తల్లి చచ్చిపోయాడు అన్నప్పుడు ఆ కేసులో అల్లు అర్జున్ వదిలిపెట్టిన ఐకాన్ స్టార్ ఆయన ఎన్ని కోట్ల రూపాయలకు అధిపత్యతను వదిలిపెట్టాడా? వదిలిపెట్టాడు. అదే రకంగా ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులలో ఒక ఎంపీ, తెలుగుదేశం ఎంపీ, ఇంకోటి మాజీ ఎమ్మెల్యే, రాజకీయ నాయకులను వదిలిపెట్టిండా? సెలబ్రిటీస్ని వదిలిపెట్టిండా? రేవంత్ రెడ్డి ఎవరిని వదిలిపెట్టాడండి? బండి సంజయ్ కుమార్ను కొడుకునైనా కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. కాకపోతే ఏం ఆలోచన చేస్తున్నామంటే, ఒక మైనర్ గర్ల్, ఒక బాబు, అయితే వీళ్ళ మధ్యన ఏం జరిగిందో, ప్రేమ వ్యవహారం జరిగిందా, మంచిగా ఉన్నారా, క్లోజ్గా ఉన్నారా, ఎట్టున్నారా, ఏం సంగతి అనేది అది ఈ సంవత్సరం వ్యవహారం నడిచింది. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన సాక్ష్యాలు చూసినా, ఆ అబ్బాయి చెప్పినదైనా వీరు కలిసి తిరిగిండ్రు. దాంట్లో ఆ అమ్మాయి మైనర్ గర్ల్ కనుక ఆ అమ్మాయి పైన ఎటువంటి అగత్యానం చేసింది అనేది ఆ అమ్మాయికి ఎరక. ఆమె చెప్పింది కనుకనే సెక్షన్లు పగడబందిగా ఉన్నాయి. భగీరథ్ ఏ మూలనున్నా పట్టుకొస్తారు. అతనికి ఎవరు షెల్టర్ ఇచ్చినా, అతనికి ఎవడు సహకరించినా, అతన్ని ఎవడు బండ్లెక్కించుకొని తిరిగినా, ఎవడు రూములన్నా పెట్టుకొని షెల్టర్ ఇచ్చినా వాళ్ళందరూ కూడా శిక్షార్హులే. ఇందులో మాత్రం ఎవ్వరు కూడా తప్పించుకోనికే వీలు లేదు, తప్పించుకోరు. అసలుకు మా ముఖ్యమంత్రి గారు అంత స్ట్రిక్ట్గా నిన్న క్లియర్ కట్గా కూడా వేటు న్యూస్ ఛానల్ విషయంలో డిబేట్లు ఏదైతే ఉందో అది క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. పోక్సో కేసు ఎవరైతే ఫిర్యాదు చేస్తారో ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ బాధితురాలకు సంబంధించిన వివరాలు ఎక్కడ కూడా బయటపెట్టద్దు. కానీ ఈ విషయంలో మాత్రం ఒక సెక్షన్ మీడియా, ప్రధానంగా బండి సంజయ్ సంబంధించిన అనుచరులు చాలామంది కూడా అమ్మాయి ఫోటో, వీడియోలు, కుటుంబ సభ్యుల ఫోటోలు, వివరాలు, అడ్రస్తో సహా అన్నీ కూడా బహిర్గతం చేస్తారు. ఇది సరైందేనా? తప్పది. వాస్తవానికి ఇది ఎట్లయిందంటే ఒక చిల్లర వ్యవహారం లెక్క తయారై. ఇప్పుడు ఆ పిల్లగాడు బండి సంజయ్ గారి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి పేరుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఉన్నాడు అంతే తప్ప, కానీ వాడు చేసిన చిల్లర శాస్త్రాలే ఉన్నాయి. ఏంది అసలుకు తండ్రి పరువు తీసే కార్యక్రమం. గతంలో ఒకసారి స్టూడెంట్గా కాలేజీలో ఏదో గొడవ జరిగింది. అప్పుడు ఆయన అసలు బండి సంజయ్ గారు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది కూడా. అంటే కడుపు కోతండి, కడుపు బాధండి, తల్లి అల్లాడుతుందండి, నేను తట్టుకోలేకపోతున్నాను అంటే తన తండ్రి వాత్సల్యం, తండ్రి ప్రేమను ఆయన తట్టుకోలేకపోతున్నాడు. వాస్తవానికి చేతికి వచ్చిన కొడుకు 20 ఏళ్ళు జైలు శిక్షకు అనుభవించబోయే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి అన్నప్పుడు ఏ తండ్రికైనా ఆ బాధ ఉంటుంది. దానికి కారణం ఎవడు? కొడుకు. దాని అట్ట అలసత్వంగా అట్ట తయారు కానికి కారణం ఎవడు? తండ్రి. ఆ పిల్ల, ఆ అమ్మాయి కూడా ఉంది, ఆ అమ్మాయి అలా పోవడానికి కారణం ఎవరు? తల్లి. ఇప్పుడు ఆ అమ్మాయి మైనర్ గర్ల్ ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయి అలా తిరగడానికి కారణం ఎవరు? తల్లి. ఈరోజు లెటర్స్ మీద లెటర్స్ రాస్తున్న ఆ తల్లి ఆ బిడ్డను కంట్రోల్ పెడితే ఈ పరిస్థితి ఉండేది కాదుగా. నేను ఈ సమాజానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మన పిల్లలు బడికి వెళ్తున్నారా, కాలేజీకి వెళ్తున్నారా, ఎక్కడ వెళ్తున్నారా అనేది మనం గమనించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఒక పోక్సో కేసులో, ఒక కాలేజీకి వెళ్తున్న ఒక అబ్బన్సుబందిలోని ఒక అమ్మాయి పోక్సో కేసులో బాధితురాలు. అంటే ఈ పరిస్థితి ఏ కుటుంబంలో ఎవరికి కూడా రావాలని కోరుకో. చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు అని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో ఎవడన్నా కానీ సోషల్ మీడియాలో రకరకాలుగా పెట్టి మాట్లాడితే మాత్రం వాళ్ళు కూడా శిక్షార్హులండి. చాలా నీచాతినిత్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్యాయాన్ని, తన మనసులో ఉండే భావాన్ని వ్యక్తపరచడానికి ఏదో సామాన్యుడి చేతిలో ఒక ప్రసార సాధనం అన్నట్టుగా ఒకటి ఫోకస్ జరిగింది, కానీ అది దుర్వినియోగం అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా పెట్టేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా అందులో సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. పెట్టుకున్న కళ్ళజోడు పైన కూడా కామెంట్ చేస్తున్నారు. నా కళ్ళజోడు మీద కూడా కామెంట్ చేసే పరిస్థితి నేను పెట్టుకుంది ఎండకు నేను పెట్టుకుంది. అయితే
అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాయడం, ఇష్టం వచ్చినల్లా ఏవి వేయాలా, ఏవి చెప్పాలా, ఏవి మాట్లాడాలి అనేది కూడా హద్దుపద్దులు లేకుండా పోయింది. ఇది చాలా కంట్రోల్ చేయవలసిన అంశం ఇది. ఖచ్చితంగా దీని విషయంలో కూడా మన ఐటీకి సంబంధించుకున్న అధికారులు దీని మీద చాలా సీరియస్ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా బండి భగీరథ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు. ప్రభుత్వం కూడా, సర్కారు కూడా చాలా జాగ్రత్తగా, ఇది చాలా సున్నితమైన అంశము, మైనర్ బాలికకు సంబంధించిన అంశము, అలాగే చాలా మెల్లగా వెళ్తే తప్ప ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అన్ని రకాల సాక్ష్యాలు కూడా సేకరించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అలా చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది పోక్సో చట్టము, తప్పకుండా దీంట్లో నమోదైన వాళ్ళు ఎవరైనా కానీ, ఎంతటి వాళ్ళైనా కానీ, ఇంతటి కఠినమైన చట్టంలో ఎవరైనా దీంట్లో బుక్ అయితే మాత్రం ఎవరు కూడా వదిలిపెట్టేది లేదు, ఎవరు కూడా బయటికి రాలేరు. అది బండి భగీరథ్ కూడా తప్పకుండా వర్తిస్తుంది. త్వరలో ఇక అన్ని సాక్ష్యాలు సేకరించిన తర్వాత తప్పకుండా అతడికి దోషిగా తేలితే మాత్రం కఠినమైన శిక్ష ఉంటుంది తప్ప దీంట్లో కాంగ్రెస్ సర్కార్ కానీ ఎవరు రాజకీయంగా మాత్రం ఎలాంటి రాజీ కానీ సహకారం కానీ ఉండదు. ఉన్నా కానీ ఈ చట్టం విషయంలో మాత్రం, ఈ కేసు విషయంలో మాత్రం ఇలాంటిది కూడా పనిచేయదని కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సతీష్ మాదిగ గారు అంటున్న సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.